ఎప్పుడైతే కేటీఆర్ అధ్యక్షుడు కాబోతా ఉన్నాడు అనుకున్నప్పుడే అటు హరీష్ రావు నుండి వ్యతిరేకత, అలాగే ఇటు కవిత నుండి వ్యతిరేకత రావడం మొదలైంది. నిజంగా కేటీఆర్ అధ్యక్షుడు అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతాం? కేసీఆర్ ఉన్నంత మటుకే ఉంటుందబ్బా బీఆర్ఎస్ అనేది. కేసీఆర్ పోయిన తర్వాత వాళ్ళ సగం ఎప్పుడు చచ్చిరంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అన్నది పోయింది. ఈ అవినీతిలో కూడుకపోయారు కాబట్టినే ఏదో ఒక దారం అక్కడ నుంచి ఉన్నది. ఆ దారం చుట్టూ ఉన్నారు వీళ్ళంతా. ఒక్కసారి ఆయనకు పుసుకున ఏమైనా అయిందనుకో, దేవుని దయా పుసుకున గయా లెక్క పానం పోద్దని పోవాలని నేను కోరుకుంటలేను, కానీ అట్లా పుసుకున పోతే అది ఒక 4-5 కుక్కలు చంపిన ఇస్తరాకైతుంది బీఆర్ఎస్. హరీష్తో కుంపటి నిప్పులు, అది నిప్పులు లెక్క బయటకు వస్తారు వాళ్ళు మొత్తం. నివురు కప్పిన నిప్పులు ఎక్కువ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం అది. ఓకే, హరీష్ ఒకటైతారు, కేటీఆర్ ఒకటైతుంది, కవిత ఒకటైతుంది, సంతోషరావు అటు ఇటు అవుతారు. అన్ని ఉన్నోళ్ళు కూడా మళ్ళీ ఒక దుగ్నం పెడతారు, ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోయి. మరొకరి పేరు కూడా వస్తుంది అధ్యక్ష రేస్ లో, సంతోషరావు పేరు వినిపిస్తా ఉంది నిన్నట్టుండి. సంతోషరావు అయితే ఏదన్నా అంటే కలిసిపోయే అవకాశాలు ఉంటాయి? సంతోషరావుకు అంత లేదులే, కానీ సంతోషరావుని ఎందుకు చేస్తారు? అదే ఉట్టిగా గాలి వార్తలు అవన్నీ. కేటీఆర్ఏ ఉంటాడు అధ్యక్షుడు, కేటీఆర్నే చేస్తారు. ఆయన ఉన్నంత ఆయన కావాలనే ప్రొజెక్షన్ చేసి వదిలిపెట్టిండు మొన్న స్టేజ్ మీద. కనీసం బ్యానర్ లో అక్కడ నుంచే పంచాయతీ మొదలైంది. అంత ముందు నుంచి అంతర్గతంగా జరిగేది. ఇప్పుడు బాహాటంగా బదాట్ల పడ్డారు వీళ్ళు. బదాట్ల పడి గల్లాడు తూమై అని గల్లాలు పట్టుకునే కాడికి వచ్చింది వీళ్ళు. ఓకే, అక్కడ ఏంది కేటీఆర్ కేసీఆర్ ఇద్దరియే ఉన్నాయి. కనీసం ఉపన్యాసంలో నడుచుకుంటూ వచ్చినటువంటి హరీష్ పేరు కూడా తీయలేదు. వాళ్ళకి సంబంధించి హరీష్ ఉండదు ఆ లోపట. ఎందుకంటే హరీష్, కవిత, కేటీఆర్ రాక ముందు నుంచి కేసీఆర్ అమ్మడు ఉన్నాడు. అందుకనే ఎమ్మెల్యే కాకముందు మంత్రి పదవి ఇచ్చిండు. కొడుకు బిడ్డ ఇద్దరు అటు వెళ్ళిపోయారు, అల్లుడే ఎంబడి ఉన్నాడు అని చెప్పని నేను ఎంబడి పట్టుకొని పోయింది. ఈవెన్ సంతోష్ కూడా ఉండే, అప్పుడు ఎంబడి సంతోష్ ఉండే. సో హరీష్, సంతోష్ కాంట్రిబ్యూషన్ వీళ్ళిద్దరు అంత కాంట్రిబ్యూషన్ లేదు ఏమైనా ఆ పార్టీలో. ఆ పార్టీ గురించి నేను కూడా కొంచెం చూసిన కాబట్టి స్టార్టింగ్ లో. తర్వాత నేను చూసేది జనం కూడా తెలుసు కదా ఇదంతా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది. ఎప్పుడైతే అట్లా ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయిండు, మా నాయన కాన్స్టిట్యూన్సీలో నేను కావాలి ఎమ్మెల్యే కానీ ఈయనట్లయితాడని చెప్పని ఊరుకొచ్చిండు అప్పుడు. ఓకే, కేసీఆర్ కు కాళేశ్వరం కమిటీ నుండి నోటీసులు వెళ్ళగానే ఇటు కవిత ఇట్లా మాట్లాడడం, అటు నోటీసులు వెళ్ళడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏదో నోటీసులను డైవర్ట్ చేయడానికి కవిత ఉత్తరం బయటపడ్డది అనిపిస్తూ ఉంది. లే నేను అట్లేం అనుకుంటలేను. ఈ నోటీసులు దీన్ని అన్ని పెద్ద నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు అంతకన్నా పెద్ద తిమ్మింగలాలు కదా. ఇప్పుడు కాళేశ్వరం అది మేడిగడ్డ కుంగినప్పుడే అంతకన్నా పెద్దగా ఇంకేముంటది. ప్రవళిక చచ్చిపోయింది ఎలక్షన్స్ ముందు, అది పెద్ద ప్రభావం చూపించబోతుంది ఎలక్షన్ అనే దానికన్నా ఏముంటది అంతా. ఇది కాదు, అంతర్గతంగా వాళ్ళ మధ్యలో జరుగుతున్నది. కాళేశ్వరం కూడా ఎవరు బాంబులు పెట్టి పేల్చిరు అని చెప్పి చెప్తా ఉంది. అని బక్వాస్ ముచ్చట్లు వీళ్ళు అప్పుడు సంగనాక కూర్చున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు మంత్రులుగా వీళ్ళ గవర్నమెంటే కదా. ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చి కొత్తగా జనాన్ని మభ్యపెట్టేందుకు, వాళ్ళు చేసిన అవినీతిని కప్పు పెట్టుకుంటందుకు మాట్లాడుతున్నటువంటి అబద్ధాల మాటలు. ఈ అబద్ధాల పునాదుల మీద మీరు ఎన్ని రోజులు రాజకీయాలు చేసినా కానీ మీరు మనగలగలేరు నాయన. మీరు బాంబులు పెట్టిరని చెప్పి ఏం పిచ్చి మాటలు, డ్యామ్లో కూడా బాంబులు పెడతారు. మరి ఏం చేస్తున్నావు? గడ్డి వీక్తున్నావు నువ్వు? మీ నాయన ఆడ ఒక డ్యామ్ కు సెక్యూరిటీ లేదా? ఏం నీకు ఇలా పెద్ద టవర్లు కట్టి ఎక్కడ చిన్నగా గింతేమనైనా కానీ నేను పట్టుకుంటా అని చెప్పని శాటిలైట్ యుగంలో నీకు ఒకవేళ బాంబు పెడితే పట్టుకునే శాతం అయితే లేదా? ఎక్కడ ఎవడోడు మూవ్మెంట్ అయ్యిండు, ఏ టైంలో ఎక్కడ పోయిండు, ఎవరు వచ్చినది లేదా? నీ బక్వాస్ మాటలు. అది కేటీఆర్ మాట్లాడు, కేటీఆర్ తాబేదారులు జీతగాళ్ళు కూడా కొంతమంది వాడు మాట్లాడుతున్నావు పిచ్చిగాళ్ళు, బాంబులు పెట్టి పేల్చిన. నువ్వు చేసిన అవినీతికి ఎక్కడికెళ్ళి వచ్చినాయి నీకు 1000 కోట్ల రూపాయలు? ఈ ప్రాజెక్టులలో తినకపోతే నీకు పైసలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఆస్తి అంత పెద్ద ఆస్తి పరును కదా. ఇప్పుడు నువ్వు నీ పార్టీ బయట రాష్ట్రాలలో కూడా పోయి నువ్వు ఓన్ గా ల్యాండ్ కొనుక్కొని బంగ్లాలు కట్టుకున్నావు కదా. యాడికెళ్ళి వచ్చినా మీకు ఇవన్నీ 100 కోట్లు పెట్టి మీటింగ్లు పెడతాందుకు అవినీతి చేస్తేనే కదా. మీ అవినీతిని కప్పుచ్చుకుంటందుకు వేరేటోళ్ళ మీద కాంగ్రెస్ లో బాంబులు పెట్టి, కాంగ్రెస్ లో ఎందుకు పెడతారు భయ్? పెడితే బొక్కల వారైనా ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి పోయి పెట్టిండా? రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి ఆడ బాంబులు పెట్టి ఎవరన్నా పెడితే పట్టుకొచ్చి బొక్కల వారైనా ఉంటుంది. నీ గవర్నమెంట్ ఉండే కదా. బక్వాస్ మాటలు, ఫాల్తూ మాటలు మాట్లాడితే ఉన్న పరువు కూడా పోతుంది. రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి తొలగించాలి అని చెప్పేసి గవర్నర్ కలవబోతా ఉన్నాను కేటీఆర్ చెప్తా ఉన్నాను. రేవంత్ పేరు ఒక ఛార్జ్షీట్ లో రావడం తెలంగాణకే అవమానం అని చెప్పి చెప్తా ఉన్నాను. ఏం చెప్పాల్సుకుంది? ప్రజాస్వామ్య హక్కు పోతాడు కలుస్తారు కావచ్చు, కానీ వీళ్ళందరూ ఒక గుటికి పక్షులే వాసు. వీళ్ళంతా ఒక తాను బట్టలే ఇల్లు. వీళ్ళంతా ఉట్టిగా బయట చూపించుకుంటుంది. నేనైతే క్లియర్ గా నాకు అర్థమైపోయింది. కేటీఆర్, రేవంత్ కూడా వీళ్ళందరూ కలిసి ఉన్నారు. పైసల కాడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకటే ఉన్నారు. ఏం కాదు, ఈయన ఇస్తాడు, ఈయన గురించి ఇస్తాడు, కానీ ఎక్కడ యాక్షన్ ఎక్కడనే జరిగిందా ఇప్పటిదాకా? ఇప్పుడు ఈయనకు జరిగిన కుంభకోణాలు ఇప్పుడు బొక్కల వారాలి. మేము వచ్చిన తర్వాత అనుకున్నాం రేవంత్ నిజంగా వచ్చిన తర్వాత వస్తే నిజంగా ఏమన్నా ఎంక్వైరీలు చేస్తాడేమో, ప్రైమ్ ఆఫీసీ కేసెస్ అయితే పెట్టేదో బొక్కలేయాలి కదా. వేరే ఎవడన్నా చేసేది ఉంటే ఇప్పుడు అనుకుంటే అడపై చిన్నగా కూడా రోడ్డు మీద ఎవడన్నా ఏదైనా అమ్మాయిని ఈవిటీజింగ్ చేస్తేనే తీసుకుపోయి బొక్కల వాడేస్తారు కదా. నువ్వు ఇంత పెద్ద స్కాములు చేసి కోట్ల స్కాములు చేసినావు. ఇప్పటిదాకా
నువ్వు యాక్షన్ తీసుకుంటలేవు అంటే మీ ఇద్దరు ములాఖాత్ అయి ఉన్నట్టే కదా. అవును. ఇప్పుడు భూములు బొచ్చడు భూములు ఇల్లీగల్ గా కబ్జాలు చేసిరు, చెరువులు కబ్జాలు చేసి వీళ్ళు కట్టినరు, అలా కేటీఆర్ పార్ట్నర్ ఉన్నాడని చెప్పని నువ్వు చెప్తే నీ మంత్రులు చెప్పిరే. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు కాలేజీలో కూడా వచ్చింది, మొన్న సీన్ చూపించింది, నాకు బొమ్మ చూపించిండు. దాదాపు 60 ఎకరాలు ఎల్లమ్మ చెరువు ఇది మణికొండ దగ్గర మొత్తం గూడ కట్టేసి వెనుక మొత్తం కన్స్ట్రక్షన్ పెట్టిరు. ఇప్పటిదాకా నీకు దాని మీద యాక్షన్ లేదు అంటే మీకు లావాదేవీలు ఉన్నట్టే కదా. లావాదేవీలు లేకపోతే నీకు ఆశ లేకపోయేది ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళని కూడా లోపల వేయాలి కదా. రాకముందు ముఖ్యమంత్రి కాకముందు చెప్పే చర్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్ రెడీగా ఉన్నది, చిప్పలు రెడీగా ఉన్నాయి, ఒక్కొక్క రూమ్ మీకు రెడీగా ఉన్నది అని చెప్పని మొత్తం పొంగనాలు కొట్టి మాట్లాడి రేవంత్ రెడ్డి కూడా. మరి ఇప్పుడు ఎందుకైనా నువ్వు యాక్షన్ ఏం తీసుకుంటావు? స్ట్రైట్ గా దీంట్లో కూడా ఈడీ కూడా చూపించింది, అన్ని చూపించినాయి కదా. నువ్వు కేసులు ఎందుకు పెడతలేరు వీళ్ళ మీద? నాకు అర్థమైతలేదు. ఇన్ని స్కామ్లు, పెద్ద వైట్ పేపర్లన్నీ గవర్నమెంట్ రాగానే అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి ఏ డిపార్ట్మెంట్ లో ఏమేమి కుంభకోణాలు జరిగినాయి అన్ని తీసి ముంగడ పెడతారు మీరు. మరి ఒక్క కేసులన్నా మీరు వీళ్ళను కనీసం అరెస్ట్ చేస్తున్నారా? మీరు ఏం చేస్తలేరు. వీళ్ళంతా ములాఖాత్ అయి ఉన్నారు. ఒకవేళ అరెస్ట్ చేసిన రూపాయి కారు ఒప్పందం అంటే నువ్వు పర్సెంటేజ్లు కనుక తీసుకోకపోతే ఆ చెరువులు ఎలా చెరువులుగా ఎందుకు మిగులుతలేవు? ఇక్కడ పేదోన్ని ఉట్టి పేదోన్ని గుడిసెలు తీసుకుపోయి ఆ ఫిర్యాదుగూడలో అక్కడిక్కడ ఒక గంట అన్న టైం మీరు సార్ ఉన్న సామాన్ తీసుకుపోతామంటూ కూడా వినకుండా నిర్దాక్షిణ్యంగా నువ్వు హైదరాబాద్ తీసుకుపోయేసి కులగొడుతున్నావు. ఓకే, మరి నువ్వు ఎవరి ఫామ్ హౌస్లు ఇల్లీగల్ ఫామ్ హౌస్లు ఉన్నాయి బొచ్చడు కట్టుకున్నారని నువ్వే చెప్పినావు కదా. ఎన్ని ఫామ్ హౌస్లు నువ్వు బలగొట్టినావు చూపి రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ కలిసి ఉన్నారు అనేది నేను చెప్తున్నా. వీళ్ళు కలిసి ఉన్నారు. ఒకవేళ నేను నిజాయితీగా ఉండేది ఉంటే నేను కూడా అనుకోలే రేవంత్ రెడ్డిని ఇట్లా. రేవంత్ చేస్తాడు కావచ్చు అనుకున్నా, కానీ పైసలకు ఆశపడి కకృతి పడి ఇక్కడ దీన్ని ఢిల్లీకి పంపించుడు వాళ్ళ పార్టీలో బొచ్చడు మంది చెప్పారు. ఇట్లా చేసి జనం సొమ్మును వీళ్ళ గల్లపట్టెలలో వేసుకొని వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఇక్కడ కాకుండా బయట దేశాలను పంపించే దాంట్లోనే ఆ పనులే నిమగ్నమైనారు. అందుకే వీళ్ళిద్దరు ఒకటే. వీళ్ళు ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు లిప్ సింపతి గురించి జనాన్ని పిచ్చోలని చేసేందుకు మాట్లాడుతారు. కానీ ఇప్పుడు ఎప్పుడైనా కానీ యాక్షన్ జరగాలి. యాక్షన్ ఉన్నప్పుడే నమ్మాలి. నువ్వు యాక్షన్ అయితే జరుగుతలేదు కదా, మరి నేను ఎట్లా నమ్మాలి? రేవంత్ రెడ్డిని ఎట్లా నమ్మాలి? నువ్వు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటుందని వీళ్ళు ఢిల్లీ దాకా తీసుకుపోతారు. నువ్వు ఢిల్లీ దాకా తీసుకుపోతావు, కపిల్ సిబల్ని పెడతావు, చేస్తావు. కథ వదిలేసేసిండు, ఈయన వదిలేసిండు, బీజేపీ వాళ్ళు వదిలేసిండు, అందరూ వదిలేసిండ్రు. ఎట్లా వదిలేస్తావు? బీఆర్ఎస్ మాట్లాడతలేదు. బీఆర్ఎస్ కూడా దాని గురించి మరి లీగల్ సపోర్ట్ ఇచ్చిన అడ్వకేట్ ను కూడా నువ్వు ఈ కేసు గురించి పట్టుకోకు అని చెప్పిండ్రు. కోర్టు చెప్పాలి కదా. కోర్టు చెప్పకముందే వీళ్ళే మొత్తం డ్రాప్ అయిపోయి కూర్చున్నారు. అంటే వీళ్ళందరూ ఒకటైపోయారు. అంటే పైసల కాడికి వచ్చే వరకు వీళ్ళకి యాక్షన్ల కాడికి వచ్చే వరకు వీళ్ళందరూ కలిసే ఉన్నారు వీళ్ళని చెప్పడానికి చెప్తున్నారు. ఒక తాను బట్టలే అందుకని క్లియర్ చెప్తున్నారు. ఓకే అండి, ఫైనల్ గా బీసీలు కవిత వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తా ఉంది కొంతవరకు. ఆ బీసీలకు ఏం చెప్పదలుచుకోరు? నిజంగా వాళ్ళ మాయ మాటలు నమ్మి మరోసారి మోసపోతున్నట్లు కనిపిస్తా ఉంది. ఏం చెప్పదలుచుకోరు బీసీలకు? గులాములు, బ్రోకర్లు, బానిస మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి వాళ్ళ నాయకత్వాలలో పనిచేస్తారు. ఓకే, ఎవరు బోరు అనుకుంటున్నట్టు ఎవరు బోరు. అయితే కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది పాపం పోయిన వాళ్ళు ఉన్నారు కదా, కొంత నచ్చకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అటువంటి వాళ్ళు ఏమైనా పోతారు కావచ్చు, కానీ జనం వచ్చి వీళ్ళు ఎంబడికి తిరుగుతారని అయితే నేనైతే అనుకుంటున్నాను. కాలం మారింది. ఓకే, ఇప్పుడు చైతన్యం వచ్చింది. బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో కూడా చైతన్యం వచ్చింది. అగ్రకులాలలో ఉన్నటువంటి పేదోళ్ళకు కూడా వచ్చింది. ఇలా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు మొన్న ఒక పెద్ద మనిషి చెప్పింది ఇక్కడనే కూర్చొని, అరే అందరూ మా ఆవులను పడుతున్నారు భయ్, బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం అందరు కరెక్టే, మాకు కూడా అన్యాయం జరుగుతుంది. అంటే మా దాంట్లో కూడా కులం ఎక్కడి దబ్బా నాకు అర్థమైతే లేదు. మా జిల్లాలనే చూసుకుందాం. జానారెడ్డి పిల్లలు, ఉత్తమ్ రెడ్డి భార్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో, ఇంకొక ఆయన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబము, దామోదర్ రెడ్డి, అంతా వాళ్ళే కదా కుటుంబాలు అవుతున్నాయి. మా కులానికి రాజకీయంగా వచ్చినాయి, కులంలో అందరికి వచ్చినాయి, ఎక్కడున్నాయి ఇవన్నీ అని. సో ఇటువంటిది ఆల్రెడీ భావన జనం లోపల అసలే కంప్లీట్ గా బీసీ ఎస్సీ ఎస్టీలకు నిజంగా కూడా జరిగింది. అందులో ముఖ్యంగా బీసీలకు చాలా రాజ్యాధికారంలో కావచ్చు, ధనం ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కావచ్చు చాలా అన్యాయం జరిగింది. వీళ్ళు ఇస్తామన్న ఫండ్ల పెడతామన్నా కూడా పెట్టలే. ఇప్పుడు బీసీలకు ఇస్తామని కూడా అవి కూడా ఇయ్యలే, రిజర్వేషన్స్ కూడా ఇయ్యలే కదా. సో అవి అంత భావన ఉన్నది. కానీ జనము ఎడ్యుకేట్ అయి ఉన్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా జనానికి ఇన్ఫర్మేషన్ పోతున్నది. ఇంతకుముందు లేక కాలం కాదు. సో వాళ్ళు అయినంత మాత్రాన ఆ వర్గాలన్నీ వీళ్ళ చేతులలో పోతాయని మాత్రం నేనైతే అనుకుంటలేను. అది జరగదు, అదంత ఈజీ కాదు. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఈ పబ్లిసిటీ చేసుకునే దాంట్లో కొద్దిగా ముందుంటారు కావచ్చు దాంట్లో. కానీ జనం మాత్రం ఇటువంటి వాళ్ళ నాయకత్వంలో మాత్రం పోయే పరిస్థితి మాత్రం ఉండదు. ఏదో పీపుల్స్ వార్లో పోయి అన్నలలో పోయి అడవులలో పోయి తిరిగినట్టు త్యాగం కాదు కదా వీళ్ళు చేసేది. వీళ్ళెంబడి ఎవరు ఉంటారు? ఉండరు అట్లా. అంత ఓకే. ఫైనల్ గా స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. స్థానిక ఎన్నికల నుండే బీసీ వ్యతిరేకత ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు,
ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మీద చూపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? గ్రామాలు కూడా తిరిగి ఓటు చైతన్యం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఏం చెప్పదలుచుకోరు? స్థానిక ఎన్నికలలో బీసీల వాటా చూడబోతా ఉన్నామా ఈ స్థానిక ఎన్నికలలో? ఒక్కడనే ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిజాయితీ పరులను, నీతివంతులను, సామాజిక అవగాహన ఉన్నటువంటి వాళ్ళను, మనుషులందరూ ఒకటి అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులను, ప్రధానంగా దాంట్లో ఇప్పటివరకు అధికారంలోకి దూరమైనటువంటి వర్గాలను, మేజర్గా బీసీలు అధికారంలోకి దూరమైనటువంటి వర్గాలు, సామాజిక స్పృహ త్యాగ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, మీకు జనానికి ఏమైనా ఉపకారం చేద్దాము, వాళ్ళ చదివిన చదువుకు కావచ్చు సార్థకత ఉండేటందుకని నీతివంతంగా ఉన్నటువంటి వ్యక్తులను దయచేసి ఎన్నుకోండి. మీరు 500లకు 1000 రూపాయలకు మందు సీసాలకు మటన్ ముక్కలకు అమ్ముడు పోకండి. భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు దొంగల చేతులలో ఉన్నది, డకాయిట్ల చేతులలో ఉన్నది. ఇది పోవాలంటే క్షేత్రస్థాయి నుంచే మార్పు జరగాలి. ఆ మార్పు జరగాలంటే గ్రామాలలో ఉన్నటువంటి రైతుల చేతులల్లా, రైతు కుటుంబాల చేతులల్లా, పేదోళ్ళ చేతులలో ఉన్నది. మీ ఓటు ఆయుధాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి. మీ ఊర్లలో బడులు సర్వనాశనమైనవి, బెల్ట్ షాపులు వచ్చి సర్వనాశనం చేసినాయి. ఇలా కొత్తగా గాంజాయి వచ్చింది. గాంజాయిని కూడా అరికట్టలేనటువంటి దరిద్రమైన ప్రభుత్వాలు ఉన్నాయి. అరికట్టదలుచుకోలేదు వాళ్ళు, ఎందుకంటే వాటిలలో కూడా వీళ్ళకు వాటాలు పోతున్నాయి. ఇలా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు వచ్చి నారాయణ శ్రీ చైతన్యాలు మండలాలకు వచ్చి బడులు పెడుతున్నారు. సగటుగా ప్రతి కుటుంబానికి 15 నుంచి 20 వేల రూపాయలు విద్యకు ఖర్చు అవుతున్నాయి. ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పి మాత్రం నేను జనానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్